ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. అందరికీ నమస్కారం. నేను స్వరూప పుట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఒక హత్య ఎన్నో ప్రశ్నలు రేకెత్తిస్తోంది. కూకట్పల్లి సహస్ర పోస్ట్ మార్టం రిపోర్టు చూస్తే ఎవరికైనా ఒళ్ళు జలధరిస్తుంది. వ్యక్తిగత కక్షతోనే పాప ప్రాణాలు తీయడమే లక్ష్యంగా అతను ఈ దారుణానికి పాల్పడినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు సైకియాట్రిస్ట్ నవీన్ గారు. ఆయనతో మాట్లాడి అనేక విషయాలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే. సహస్ర పోస్ట్ మార్టం రిపోర్ట్లోని విషయాలను మీరు కూడా గమనించారు. దాన్ని బట్టి చూస్తే ఆ హంతకుడి మానసిక స్థితి ఎలా ఉందని మీరు అనుకుంటున్నారు? హత్య యొక్క డీటెయిల్ వివరాలు కానీ దానికి సంబంధించిన ఇన్సిడెంట్స్ కానీ నాకు డీటెయిల్గా వ్యక్తిగతంగా ఎటువంటి అవగాహన లేదు. కానీ బట్ ఇటువంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు యాజ్ ఎ సైకాట్రిస్ట్గా మనం అర్థం చేసుకోవచ్చు. ఇటువంటి క్రైమ్స్ కొద్దిగా హీనస్ మర్డర్స్ కింద వస్తాయి. హీనస్ క్రైమ్స్ అంటారు. ఇవి ఒక 20-25 ఇయర్స్ యూత్ వాళ్ళు ఇలాంటి క్రైమ్స్ పాల్పడుతున్నారంటే మనం ఒక కాంప్లికేటెడ్ మల్టీ కాజ్ తోటి కూడుకున్న ఒక కాంప్లికేటెడ్ ఇష్యూగా చూడాల్సి వస్తుంది. ఆ ఇన్సిడెంట్ వెనకాల ఆ యొక్క ఒక పర్సనా, మల్టిపుల్ పర్సన్సా, దానికి వెనక దాగి ఉన్న స్టోరీ ఎంత ఇబ్బందికరమైన పరిస్థితులు తనని అలా షేప్ చేశాయా, లేకుంటే ఈ రకమైన ఇన్సిడెంట్ దాకా ఇంత క్రైమ్ ఓరియంటెడ్ గా థింకింగ్ ఎప్పటి నుంచి అలవాటు పడ్డాడు, స్ట్రెంగ్త్ను మనం అండర్స్టాండ్ చేసుకోవాలి. సో ఆ వ్యక్తి కంప్లీట్ గా ఒక యాంటీ సోషల్ పర్సనాలిటీతో ఉన్నాడా, ఒక డిసోషియల్ లేకుంటే కండక్ట్ డిజార్డర్ లాంటి ఒక బిహేవియర్ సమస్యలతోటి ఆ అబ్బాయి యొక్క డెవలప్మెంట్ జరుగుతుందా, ఇది మనం గమనించాల్సి వస్తుంది. తర్వాత ఆ అబ్బాయి ఎంత ఐక్యూ లెవెల్, అంటే కాస్త ఉన్న నాలెడ్జ్ కానీ లేకుంటే వర్క్ కానీ అకాడమిక్స్ థింగ్స్ కానీ ఎంతవరకు తన లైఫ్ లో ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు, ఫ్యామిలీ వాల్యూస్ ఏంటి, ఇలాంటివి కూడా మనం గమనించాల్సి వస్తుంది. తర్వాత ఫ్యామిలీ యొక్క బాండింగ్స్ వీళ్ళు ఎలా షేప్ చేస్తున్నారు, ఇది కూడా మనం చూడాల్సి వస్తుంది. ఎందుకంటే వీళ్ళు యొక్క ఇంతకుముందు గతంలో ఉన్న కక్షలు కానీ లేకుంటే ఒక యాంగర్ ని, ఒక కోపావేశాలకు గురైనప్పుడు ఎలా రిప్రజెంట్ చేసే విధానం వీళ్ళ ఫ్యామిలీలో లో సెన్సిటివిటీగా ఉన్నాయా, అంటే ఇతరులను హర్ట్ చేసైనా సరే మన యొక్క బాధని, కోపాన్ని వ్యక్తీకరించాలి అన్న ఒక కామన్ మెథడ్ లో రొటీన్ లైఫ్ లో పాటుగా అయిపోతుంది వాళ్ళకి. ఇవన్నీ తర్వాత వైలెన్స్ కి ఎంత సెన్సిటివ్ ఉన్నారు కమ్యూనిటీలో కానీ, తన వ్యక్తిలో కానీ, ఫ్యామిలీలో కానీ, ఒక వైలెన్స్ ని లేకుంటే డేంజరస్ వెపన్స్ ని ఎంత యాక్సెసిబుల్ గా ఉన్నారు, ఎంత సెన్సిటివ్ ఉన్నారు, ఇలాంటి బిహేవియర్ ని ఇలాంటి క్రైమ్ రూపంలో చూపించడంలో, వైలెన్స్ రూపంలో ఎక్స్పీరియన్స్ మర్డర్ కేసు చూసినప్పుడు ఖచ్చితంగా ఇది తెలిసిన వాళ్ళ పనే అన్నట్టుగా కూడా అనిపిస్తుంది. ఆ బిల్డింగ్ లో వాళ్ళే చేసి ఉంటారు అని కూడా అనుమానిస్తున్నారు. అంటే వాళ్ళతో ఏదైనా గొడవలు ఉంటే వాటిని పిల్లల మీద చూసే అవకాశం ఉంది అంటారా? అంటే కొందరు వ్యక్తిగతంగా గ్రడ్జ్ని మెయింటైన్ చేసే పర్సనాలిటీగా ఉన్నలాంటి వాళ్ళు ఉంటే కదా డెఫినెట్ గా తల్లిదండ్రుల పైనో లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ పైనో వచ్చే కోపావేశాలు, మనసు అంగీకరించకపోయిన కొన్ని విషయాలు, ఇలాంటి హార్డ్ ఫీలింగ్స్ ని ఈజీగా దొరికే ఛాన్సెస్ చిన్న పిల్లలు, వాళ్ళ పిల్లలు, ఇలాంటి యంగ్ ఏజ్ పిల్లల్లో వాళ్ళని చూపించి వాళ్ళ కోపావేశాన్ని చల్లార్చుకునేలాగా ఇలాంటి మెథడ్స్ చేస్తుండొచ్చు. ఇవి కంప్లీట్ గా ఒక క్రైమ్ ఓరియంటెడ్ గా ఉండే ఒక థింకింగ్. దీన్ని ఒక రకంగా చెప్పాలంటే కోవర్టెడ్ అగ్రెషన్ అంటారు. అంటే తనకున్న కోపాన్ని డైరెక్ట్ గా వ్యక్తీకరించకుండా, మాట రూపంలో చెప్పకుండా, కమ్యూనికేషన్ చేయకుండా చేతల్లో చూపిస్తూ అందులో ఈజీగా దొరికే వాళ్ళు ఎవరుంటారు, తనకు తెలిసిన వాళ్ళు, తన ఫ్యామిలీ తోటి ఉన్న గొడవలు కానీ, తన వ్యక్తిగతంగా ఉండే గొడవలు కానీ వాళ్ళు డైరెక్ట్ గా కమ్యూనికేషన్ చేయలేకుండా, లేకుంటే కమ్యూనికేషన్ చేసే పద్ధతులతోటి వాళ్ళు పరిష్కారాన్ని, తనకున్న ప్రాబ్లము, కన్ఫ్లిక్ట్ ని, సమస్య పరిష్కరించుకోకుండా, ఇలాంటి ఒక ఈజీగా దొరికే వనరబుల్ అయ్యే గ్రూప్ ఎవరు అంటే చిన్న పిల్లలు, వాళ్ళ యొక్క ఆడవాళ్ళు, ఫీమేల్స్, ఇలాంటి వాళ్ళ ఇంటి పైన చేసే పనితోటి వీళ్ళు వాళ్ళ యొక్క కక్షని, వాళ్ళ యొక్క కోపాన్ని వ్యక్తీకరించడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఆ వ్యక్తిలో ఉన్న ఒక కోవర్ట్ అగ్రెషన్ అంటారు. అంటే ఖచ్చితంగా ఇది చిన్న పిల్లవాడైనా సరే లేకుంటే ఎదిగిన అడల్ట్ అయినా సరే వాళ్ళని ఒక ఫిజికల్ గా హర్ట్ చేయాలి అన్న వైలెంట్ టెండెన్సీ ఏదైతే ఉందో
ఇది ఒక రకంగా యాంటీ సోషల్ టెండెన్సీ. దీన్ని ఒక రకంగా చెప్పాలంటే వేరే వ్యక్తి యొక్క ఫీలింగ్ బేసిక్ రైట్ ని తనకున్న ఒక ప్రాబ్లం తోటి నేను కంప్లీట్ గా ఆ వ్యక్తి బతకడానికి కూడా అర్హుడు కాదు అని నిర్ణయానికి వచ్చి నాకున్న సమస్య పరిష్కారం కావాలంటే ఆ వ్యక్తి యొక్క జీవనమే ఉండకూడదు అన్న ఒక థాట్ కి వెళ్ళిపోయినప్పుడు ఇటువంటి టెండెన్సీని ఒక రకంగా ఎంపతి లెస్ టెండెన్సీ అంటారు, ఒక డిసోషియల్ టెండెన్సీస్ అంటారు. ఇటువంటి వాటితోటి అగ్రెషన్ చూపించుకోవడంలో కూడా కోవర్ట్ ప్రకారంగా ఒక ప్యాసివ్ గానో లేకుంటే ఓపెన్ గానో చేసే కమ్యూనికేషన్ కాదు ఇది అగ్రెషన్. కోవర్ట్ అగ్రెషన్ లాగా చేసే ఇలాంటి పనులు ఇది డెఫినెట్ గా హత్యలకు, అందులో మరీ చిన్నపిల్లలకు సంబంధించిన ఆడవాళ్ళకు సంబంధించిన హత్యలకు ఇవి కారణమవుతుంటాయి. ఎస్, ఆ అవకాశం కోసం తనకు ఇలాంటి ప్రీ ప్లానింగ్ అంటే ఒక మర్డర్ చేసే ముందు ఒక ఎంతవరకు సక్సెస్ఫుల్ చేయడంలో ప్లాన్, తర్వాత ప్రీ ప్లాన్ గా ఏమేమి ఎన్విరాన్మెంట్ ఉందో అటువంటి క్రియేట్ చేసుకోవడము, ఇవన్నీ కూడా క్లియర్ కట్ ప్లానింగ్ టైప్ ఆఫ్ మర్డర్స్ లాగానే చూడొచ్చు. అంటే తను అనుకున్న గోల్ ని ఒక ఇది లా ఆఫ్ ల్యాండ్ గా చెప్పాలంటే డెఫినెట్ గా ఇది ఒక రకంగా యాంటీ సోషల్ గా, ఇల్లీగల్ గా, అన్లాఫుల్ గా చేసే యాక్టివిటీ మరీ ముఖ్యంగా ప్లానింగ్ తో కూడుకున్న యాక్టివిటీగా ఉందనుకోండి. దీనికి సంబంధించిన వాళ్ళ యొక్క మైండ్ సెట్ ని చెప్పగలుగుతుంది. ఆ మైండ్ సెట్ ఇతరుల్లో హాని తలబెట్టేలాగా ఎంత స్ట్రాంగ్ ఇంటెన్షన్ ఉంది అని చెప్పడానికి మనకు వీలు తెలుస్తూ వస్తుంది. ఇది మామూలు వ్యక్తులు చేసే పని కాదు అనేది అర్థమవుతుంది. గొంతు కోసి కత్తితో పొట్ట మీద పొడిచి మరీ చంపేశారు. గొంతు మీద అయితే 7 కత్తిపోట్లు ఉన్నాయి సార్. అలాగే పొట్ట మీద 18 వరకు కత్తిపోట్లు ఉన్నట్టుగా తెలుస్తుంది. అంటే నిజంగా మామూలు మనిషి అనే వ్యక్తి ఇవన్నీ చేయగలడా? స్పృహలో ఉన్న వాళ్ళు చేసేదా? అంటే అతను డ్రింక్ చేసి ఉండవచ్చా, లేదంటే గంజాయి లాంటిది మత్తు పదార్థాలు ఏమైనా సేవించి ఇలాంటి పనులు చేసే అవకాశం ఉందా? ఎస్ అండి, ఇది మరి ఆ ఇన్సిడెంట్ కి సంబంధించిన లోతైన విశ్లేషణ చేస్తే జనరల్ గా వ్యక్తి యొక్క పర్సనాలిటీలో ఎటువంటి ఇంపల్సెస్ ఉన్నాయి, దీనికి తోడుగా వాళ్ళ యొక్క సైకలాజికల్ కండిషన్స్ ఎలాంటి ఇబ్బందులతో ఉన్నాయి, అంటే ఒక రకంగా ఇరిటబిలిటీ, ఒక యాంగర్ ని కంట్రోల్ చేసుకునే తెలియని గుణాలు, ఇలాంటి పర్సనాలిటీ గుణాలు సబ్స్టెన్స్ యూజ్ లో ఎక్కువగా నమోదు కూడా అవుతుంటాయి. ఆల్కహాల్ కానీ లేకుంటే ఇతరత్ర డ్రగ్స్, గాంజా లాంటి డ్రగ్స్ కానీ ఇవి కొంతవరకు ఇన్హిబిషన్స్ తగ్గించడంలో పనిచేస్తాయి. అది డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా దాన్ని ఆల్కహాల్ తీసుకున్న లేకుంటే డ్రగ్స్ తీసుకున్న స్టేట్ లో క్రైమ్స్ యొక్క ఇన్వాల్వ్మెంట్ రేట్స్ ఒక దాదాపుగా 3 నుంచి 7 రెట్లుగా ఎక్కువ నమోదవుతుంటాయి. సో దట్స్ వై ఇలాంటి మృగాళ్ళకి పోలీసులకు దొరుకుతాము అనే భయం ఉండదా? కాస్త ముందు కాన్సిక్వెన్సెస్ గురించి ఆలోచన చేసే నిర్ణయాలు తీసుకునే స్వభావం ఉండింటే కదా వీళ్ళలో కాస్త కూస్తో తక్కువగా ఇలాంటి పద్ధతులు ఎంచుకోవడం జరుగుతుంది. ఒకవేళ ముందు కాన్సిక్వెన్సెస్ ఉన్నా కూడా వాళ్ళు దానికి కూడా రెడీ అయిపోయి దానికి బేఖాతరు చేసే టెండెన్సీ ఉన్న వాళ్ళు ఇది ఒక రకంగా పూర్తిగా యాంటీ సోషల్ టెండెన్సీ లాంటి వాళ్ళు. సో ఇటువంటి టెండెన్సీ ఉన్న వాళ్ళు ఈవెన్ కాన్సిక్వెన్సెస్ కూడా దాన్ని బేఖాతరు చేస్తుంటారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సహస్ర కేసుకి సంబంధించి అనేక ఉపయోగపడే అంశాలు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.